ఎవ్రీ 2 మినిట్స్‌కి వాష్‌రూమ్ ఎళ్ళాల్సొస్తుందా? ఆర్ వాష్‌రూమ్‌కెళ్ళొచ్చినా మళ్ళీ వాష్‌రూమ్ ఎళ్ళాలని ఫీలింగ్ ఉంటుందా? సో, దిస్ కెనాట్ బి జస్ట్ డీహైడ్రేషన్. మీకు యూటీఐ కూడా ఉండొచ్చు. యూటీఐ అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. యూటీఐ ఓవర్ 50% ఆఫ్ వుమెన్‌ని ఎఫెక్ట్ చేస్తుంది. అంటే మొత్తం లైఫ్ టైమ్‌లో కనీసం మీకు ఒక్కసారైనా యూటీఐ వచ్చే రిస్క్ ఉంటుంది. యూటీఐలో మళ్ళీ మళ్ళీ యూరిన్ వెళ్ళటం, యూరిన్ అయ్యాక కూడా మళ్ళీ యూరిన్ వచ్చే సెన్సేషన్ ఉండటము, అబ్డామిన్ పెయిన్ ఉండటం, అడ్వాన్స్డ్ కేసెస్‌లో ఫీవర్ కూడా ఉండొచ్చు. యూటీఐని ఇగ్నోర్ చేయకూడదు. యూటీఐ ఇగ్నోర్ చేస్తే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కింద ఉన్న యూరిథ్రా నుంచి బ్లాడర్ వరకు సోకి ఆ ఇన్ఫెక్షన్ కిడ్నీ వరకు వెళ్ళొచ్చు. అందుకే యూటీఐ ట్రీట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. యూటీఐకి ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు కూడా మీకు ఎవ్రీ మంత్ యూరినరీ ట్రాక్ట్ లో ఇన్ఫెక్షన్ అవ్వటం, అవే సింటమ్స్ మళ్ళీ మళ్ళీ వస్తున్నాయంటే ప్లీజ్ డాక్టర్ ని కన్సల్ట్ అవ్వండి. మీకు కొన్ని టెస్ట్ చెప్తారు. కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ అండ్ యూరిన్ కల్చర్ సెన్సిటివిటీ చేపించుకుంటే మీకు స్పెసిఫిక్ గా ఏమైనా ఇన్ఫెక్షన్ అవుతుందా, ఆర్ మీ పార్ట్నర్ లో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, ఆర్ మీకు ఆర్ మీ పార్ట్నర్ కి డయాబెటీస్ ఉందా, ఇవన్నీ పాయింట్స్ ఎగ్జామిన్ చేసి మీకు కరెక్ట్ గా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. యూటీఐ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్సే కాకుండా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఉండొచ్చు. సో టు ప్రివెంట్ దీస్ ఇన్ఫెక్షన్స్ మీరు హైజీన్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. మీరు మీ ప్యాంటీస్, అండర్ వేర్స్ ఎవ్రీ 6 to 8 hours చేంజ్ చేసుకోండి. అక్కడ మీకు వెట్నెస్ అనిపిస్తుంది అంటే యూ హ్యావ్ టు టేక్ ప్రాపర్ ప్రికాషన్స్. నేను మీ డాక్టర్ శ్రీవిద్య, గైనకాలజిస్ట్ అండ్ ఆబ్స్టెట్రిషియన్, సంరక్ష హాస్పిటల్.